నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రిజర్వేషన్ల అంతమే బీజేపీ అసలు లక్ష్యం. నీకు వచ్చి చెప్పిండ్రు అమిత్ షాను, ఎవరన్నా వచ్చి జయరాం రమేష్ గారికి అమిత్ షాను మోదీ వచ్చి చెవులో చెప్పిండా మా యొక్క లక్ష్యం ఏంది, భారతదేశంలో రిజర్వేషన్లు ఉండకుండా చేస్తామని. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ముచ్చట చెప్పారు కదా, అట్లా ఈయనకు కూడా చెప్పినట్టున్నది. ఠీక్ గాలి మాటలు, గాలి లక్షణాలు. దేశంలో రిజర్వేషన్లను రద్దుకే భారతీయ జనతా పార్టీ లోక్సభలో 3/200 మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. దేశ యువత నిరాశ నిస్పృహలే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో వ్యక్తమవుతున్నాయన్న ఆయన వారు లేవనెత్తిన అంశాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కాక్రోచ్ కొద్ది రోజుల్లో అంతమవుతుంది. ఇప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని పోతావు, ఇక కాక్రోచ్ సిద్ధాంతాలను పట్టుకొని నువ్వు ముందుకు పోతావా? బీజేపీలోకి ఫిరాయించిన పార్టీ యువనేతలను మళ్ళీ కాంగ్రెస్లోకి చేర్చుకోరాదని, మాలాంటి వారికి అది అవమానకరమన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బీజేపీలోకి ఫిరాయించిన ఏమున్నారు, ఇప్పుడు ఎవరు వస్తారు మీదికి? టీఎంసీ వాళ్ళు వస్తే మమతా బెనర్జీ ఎంపీలు ఏమైనా నీ దగ్గరికి వస్తామని ప్రయత్నం చేస్తే వాళ్ళు రానే రారు. వాళ్ళు బీజేపీకి సపోర్ట్గా నిలబడ్డారు. అది నువ్వు రమ్మన్నా వాళ్ళు రారు. పీటీఐ వీడియోస్కు బుధవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రమేష్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లు నెపంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు జరిగిన ప్రయత్నం కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకేనని ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తాము, నియోజకవర్గ పునర్విభజన చేయడం మంచిదే కదా. నియోజకవర్గ పునర్విభజన చేస్తే ఎంపీలు ఇంకా ప్రజలకు అందుబాటులోకి వస్తారు. మల్కాజ్గిరి అటువంటి నియోజకవర్గాలు పెద్దవి. ఒక ఎంపీ తిరగాలంటే 5 ఏళ్ళు కూడా సరిపోదు. దాన్ని పునర్విభజించి 2 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలుగా చేస్తే ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటారు కదా. దాని ద్వారా మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు కూడా అమలు చేయొచ్చు అని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్ళింది. నువ్వు దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు గుంజినట్టుగా నువ్వు ఏమనంటది? చిత్తశుద్ధి ఉంటే 2029 ఎన్నికల్లో ప్రస్తుత లోక్సభలో ఉన్న 543 స్థానాల ఆధారంగానే నారీ శక్తి వందన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024లో అబ్కి బార్ 400 పార్ అని బీజేపీ నినదించినప్పుడే తాము రిజర్వేషన్లను అంతం చేసేందుకే ఉద్దేశించిందని చెప్పామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎంసీ శివసేనలను చీల్చేందుకు అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు ఆ మాటలను నిజం చేస్తున్నాయని వివరించారు. ఇక్కడ ఈ 2 చేసుకున్నటువంటి తప్పిదమే. ఇవి 2 టీఎంసీ శివసేన వాళ్ళు చేసుకున్న తప్పిదమే, వాళ్ళ నాయకులు చేసుకున్న తప్పిదమే. టీఎంసీ మమతా బెనర్జీ 15 సంవత్సరాలు దుష్ట పరిపాలనకు ప్రజలు అంతం పలికినరు. ఏడికి పోయినా ప్రజలు ఈపులు వలగొడుతున్నారు, చీపురు కట్టలతో కొడుతున్నారని భయపడి ఆమె మీద విరక్తి చెంది ఉన్నటువంటి ఎంపీలు 22 మంది ఎంపీలు ఇవాళ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. శివసేన కూడా అంతే. పదవీకాంక్ష, ముఖ్యమంత్రి పదవీకాంక్షకు కాంగ్రెస్ తోటి చేయగలిపిండు. లెఫ్టిస్టు భావాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి ఎప్పుడైతే చేయగలిపి ముఖ్యమంత్రి అయిండో శివసేన పతనానికి అదే ఆరంభమైంది. వాళ్ళు కూడా అంతే, వేరే కుంపటి పెట్టిరు. ఠాక్రే మీద నమ్మకం లేక వేరే కుంపటి పెట్టిరు. మీరు హిందువుల కోసం అన్న పార్టీ ఏడున్నది శివసేన? చీల్చేందుకు అమిత్ షా ఏం ప్రయత్నం చేయలే. వాళ్ళంతా వాళ్ళే ఎంచక్క బయటకు వచ్చి ఉండవని ఆ మాటలను నిజం చేస్తున్నాయని, రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఆర్ఎస్ఎస్తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బీజేపీలోకి ఫిరాయిస్తున్న విషయంపై మాట్లాడుతూ దీని కారణం ఒక్కటే. ఏప్రిల్ 17న చాణక్యుడు అమిత్ షా ఎదుర్కొన్న అవమానం. నియోజకవర్గ పునర్విభజన బిల్లులు 3 ఆమోదింపజేస్తారని ఆయన మోడీకి మాటిచ్చారు, కానీ 298 కంటే ఎక్కువ ఓట్లు సాధించలేకపోయారని వ్యాఖ్యానించారు. బెదిరింపులు, ఆయన వ్యూహం ఫలించకపోవడంతో అవమానానికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో పార్టీలను చీల్చే రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. వాళ్ళంతలో వాళ్లే వస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా వాస్తవానికి కూడా
డిఎంకే కూడా ఎప్పుడైతే విజయ్కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందో బైకాట్ వచ్చింది ఆ గ్రూప్ నుంచి ఇండియా అనే దాని మీద వాళ్ళు పెట్టుకున్నారు కదా, దాంట్లో వాళ్ళు డిఎంకే వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు. ఇంచుమించుగా సరే మెజార్టీ నిరూపించుకోవాలి, ఏదైనా బిల్లు పాస్ కావాలంటే వస్తుండొచ్చు. కానీ శివసేన నుండి వచ్చినటువంటి వాళ్ళు, మమతా బెనర్జీ టీఎంసీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ నాయకత్వం మీద విరక్తి చెంది, నాయకత్వం మీద నమ్మకం లేక వచ్చినటువంటి వాళ్ళే. ఏమంటారు ప్రేక్షకులారా? జయరాం రమేష్ ఆరోపణలు, భవిష్యత్తులో బీజేపీ పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయడానికే ప్రయత్నం చేస్తుంది, కుట్ర వన్నుతుందన్న మాటపై దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.